ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. క్యారెట్ టమాటా కర్రీ ఎలా చేయాలో మీకు తెలీదా? ఒకవేళ తెలిసినా ఎన్నిసార్లు ట్రై చేసినా టేస్ట్ అనేది సరిగ్గా రావడం లేదా? మీ పిల్లలు దీన్ని సరిగ్గా తినడం లేదా? అయితే ఏం టెన్షన్ పడకండి, ఈ వీడియో మీకోసమే. క్యారెట్ టమాటా కర్రీని సింపుల్గా స్టెప్ బై స్టెప్గా ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను. ఈ వీడియో చూసి మీరు కూడా చక్కగా ప్రిపేర్ చేసుకోండి. ముందుగా వంటలోకి వెళ్ళే కంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అప్పుడే మన వీడియోస్ అందరికీ రీచ్ అవుతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వంటను మొదలు పెడదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు, అలాగే చిటికెడు పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను దీనిలో వేసుకొని కలుపుకోవాలి. టమాటాలని ఒక 2 నుంచి 3 నిమిషాలు బాగా ఉడికించిన తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలని దీనిలో వేసుకోవాలి. మేము క్యారెట్ని ఇలా సన్నగా కట్ చేసాము. మీరు తురుముకొని కూడా వేసుకోవచ్చు, లేదా ఇలాగే కట్ చేసుకొని వేసుకోండి. ఇలా క్యారెట్ ముక్కలను వేసుకొని మెల్లిగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 3 నిమిషాల నుంచి 5 నిమిషాలు బాగా ఉడికించాలి. మళ్ళీ మూత తీసుకొని ఒకసారి కలుపుకొని దీనిలో 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. ఇప్పుడు ఈ కారం క్యారెట్ ముక్కలకి పట్టుకునేలాగా కలుపుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకోండి. అప్పుడు అడుగు అంటుకోకుండా ఉంటుంది, క్యారెట్ బాగా ఉడుకుతుంది. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు బాగా ఉడికించండి. ఇప్పుడు మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని ఒక 2 నుంచి 3 నిమిషాలు బాగా ఉడికించాలి. ఇలా 2 నుంచి 3 నిమిషాలు ఉడికిన తర్వాత మళ్ళీ మూత తీసుకొని ఒకసారి కలుపుకొని చూసుకోవాలి క్యారెట్ ఉడికిందా లేదా అని. చూడండి, మనకు క్యారెట్ బాగా ఉడికింది. ఇప్పుడు మనము దీనిలో కాస్త కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వంటలు మన వంటల వసంతం ఛానల్లో చాలా ఉన్నాయి. వాటన్నిటిని చూడండి, నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఎన్నో వీడియోలు ఫ్యూచర్లో రాబోతున్నాయి. వాటన్నిటిని పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.